సులువుగా చిక్కులు పెట్టే పాపం. 3 పిల్లల తల్లి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఎందుకు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందిరా బాబు అని అంటే, ఆ భర్త కువైట్ లో ఉద్యోగం చేస్తాడు. కుటుంబాన్ని పోషించడానికి కువైట్ వెళ్లి సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. తను సంపాదించిన డబ్బు భార్యకు పిల్లల పేరవేసి వాళ్ళ సుఖాన్ని అనుభవించేటట్లుగా తాను శ్రమ పడుతూ ఉన్నాడు. ఇంట్లో ఉన్న భార్య ఆమె కూడా మంచిగానే ఉండేది. ఒక రోజు మిస్డ్ కాల్ వచ్చింది. ఏంటి మిస్డ్ కాల్ అని చెప్పి రీడైల్ చేసింది. అటువైపు నుంచి ఎవడో మాట్లాడాడట. ఏమండి బాగున్నారా, ఎట్లా ఉన్నారు, తీయని స్వరంతో మాట్లాడాడు. ఏమండి మీరు ఎవరో పరపురుషులాగా ఉన్నారు, నేను మీతో మాట్లాడినని ఫోన్ కట్ చేయకపోతే, ఏముందండి 2 మాటలే కదా, ఏంటో నాకు నిద్ర పట్టక మీకు ఫోన్ చేశాను. ఏమండి మీ ఫేస్బుక్ లో మీ ప్రొఫైల్ పిక్చర్ చూశానండి, మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా, ఐశ్వర్య కూడా మీ చెల్లెలే, మీ చుట్టూ ఎంత ఉందంటే, అబ్బా ఎంత అందంగా ఉన్నారంటే అని చెప్తా ఉంటే ఈ అమ్మాయి అనుకుందంటే మాటలే కదా ఏముందిలే. అరే నా భర్త లేని టైంలో పరపురుషుడితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి?